రెక్కలతో ఎగురుతూ గ్రామంలోని పూల మొక్కల దగ్గరకు వెళ్ళింది. అక్కడ కింద పడిపోయిన చిన్న చిన్న పువ్వులను, ఆకులను సేకరించింది. ఆ పువ్వులను తెచ్చి విగ్రహం పక్కన పెట్టి వాటిని మాలగా అలంకరించింది. ఇక నైవేద్యం కోసం ఒక చెట్టు దగ్గర ఉన్న ఒక పండిన పనును తెచ్చి దానిని గణపతి విగ్రహం ముందు పెట్టింది. ఆ పిచ్చుక మనసులో కలిగిన భక్తితో కళ్ళను మూసుకొని తన చిన్న గొంతుతో పాటలు పాడటం మొదలుపెట్టింది. ఆ పాటలో ఏ శ్లోకాలు లేవు. కేవలం ఓ గణపతి, నన్ను ఈ ప్రకృతిని కాపాడు, మట్టిలో పుట్టాను, మట్టిలో కలిసిపోతాను అని అడిగింది. ఈ దృశ్యం చూసిన గణపతి మనస్సు కదిలింది. ఈ భూమిపై తన పూజ పేరుతో జరుగుతున్న అన్ని నాటకాల మధ్య ఈ చిన్న పిచ్చుక చేసిన స్వచ్ఛమైన పూజ ఆయన హృదయాన్ని తాకింది. వెంటనే వినాయకుడు ఆ పిచ్చుక ముందు ప్రత్యక్షమయ్యాడు. వినాయకుణ్ణి చూసి ఆ పిచ్చుక